లవర్ బాయ్ గా రెచ్చిపోతా చూస్తూ ఉండు, ఓకేనా? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. ఎలాగానే దాన్ని చూసి నువ్వు చేస్తుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది శ్వేత. శ్వేత ఎనర్జీ లెవెల్ స్పీక్స్. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. నువ్వు గోలెట్టేస్తాను తెలుసా, నా గర్ల్ ఫ్రెండ్ తెలిస్తే గోలెట్టేస్తా. సరే వదిలేస్తావు, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారని. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. సారీ. వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. విజువల్ గా చాలా బాగుంది. సుదర్శన్ నాకు చాలా బాగా నచ్చింది సుదర్శన్. కానీ ఏ మాట కాబట్టి సుదర్శన్, అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? ఈ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఇప్పుడు మన డి సెలబ్రిటీ స్పెషల్లో ఓటింగ్ జరగబోతోంది. నా ఓటు సునందాకి. యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువై డాన్స్ తగ్గిందేమో అని అనిపించింది. అంటే నువ్వేం క్యారెక్టర్స్ వేయట్లేదు. అండ్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ లైక్ పుష్ప నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ప్రతిదీ క్యారెక్టరే. క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ కాదు అని కాదు, క్యారెక్టర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు డాన్స్ కూడా ఆడాలి. జస్ట్ సింపుల్ గా యాక్టింగ్ చేసుకుంటూ నేను ఈ పొజిషన్కి వచ్చేసాను ఈ రోజు. నువ్వెవరో చెప్పు ముందు. దేవకన్యను. మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి చీర సిరిగిపోయింది, ఎలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజ ఇంద్రజ. ఈ రోజు నేను సోషల్ మీడియా నిద్ర లేవగానే ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. నిద్ర లేదు, నిప్పులు లేదు ఈ సోషల్ మీడియాకి తెలుసా? అమ్మా 11 లైకులు వచ్చినాయి. 11ంటికి 11 లైకులు వచ్చినాయిరా నీకు. 12. వీడియో కాల్, గ్రూప్ కాల్స్ అంటే తన్మయ్ యాడ్ చేస్తా. ఏ తన్ను, హాయ్ రా నరేష్, కిందికి రావే. పెళ్లి కళవచ్చేసిందే బాలా. ఏమండి రమేష్ గారు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? అంటే ఈ రోజైనా పెళ్లి రోజు అండి, మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి కూడా, మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్ళండి. పంతులు గారు ఏరి? బామ్మర్ది పంతులేడి? మాయగారు పంతులు గారు ఏరి? హలో, ఆ పంతులు గారు ఎక్కడున్నారు? తొందర రండి. ఆ పంతులు గారు, హలో చెప్పండి. బావగారు వచ్చారండి, తొందరగా రండి. పంతులు గారు ఎక్కడున్నారండి? మా బావగారు వచ్చారు, తొందర రండి. ఒక్క నిమిషం.
పెళ్లి కొడుకుని పిలవండి. నాకు అవతల వేరే పని ఉంది. ఈ లోపు నేను పని చూసుకొని వస్తా. వచ్చిన తర్వాత చెప్తే వచ్చిందే ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. మా ఏమన్నారు తెలుసా, ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతోనేడైతే బావతో మాట్లాడాలి. బావ లేడు. బావా లేడని చెప్పింది. ఇట్రా ఇట్రా, ఈడికొచ్చి చెప్పు లేనని. లేను మొన్న ఒకటికి లోన్ ఇలా ఇచ్చే అలా లాక్కున్నావు ఎందుకు? నేను లోన్ ఇయ్యంగానే మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అన్నాడు. మరి తీర్చలేను, నీకు డబ్బులు ఎందుకని తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టా. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ వాయినాలు ఇస్తున్నారంట. అదేంటి ఇక్కడ లోన్లు ఇస్తారు కదా, మరి తెలిసి ఎందుకు అడిగేవో? లోన్ ఎందుకు కావాలి నీకు? చదువుకుందాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలో? టేబుల్ పిజ్జి యూనివర్సిటీలో. టేబుల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. లోన్ కట్టండి ఆంటీ. ఎవడరా ఆంటీ నీకు? ఎవడరా ఆంటీ? ఆంటీ అంటావు, ఆంటీ అనకు మండు పది బూతులు వచ్చేస్తాను. నేమ్ చెల్లమ్మ. చెల్లమ్మ ఏంటి? సిహెచ్ ఎల్లమ్మ. సిహెచ్ పక్కన సుక్క పెట్టాలి కదా. మీరు పెట్టుకొని ఖాళీగా ఉన్నారుగా. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు రాణిని చేసేస్తాడు. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటది లైఫ్ లో. మన బాగా ముందుకెళ్ళాలి, లైఫ్ లో బాగా ఎదగాలని. నేను ఎంత ఎదిగినా నాకన్నా ఒక స్టెప్ ఎత్తులో నన్ను కోరుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఈడ ఆ స్టేజ్ లో ఉంటే కంపల్సరీ నన్ను చూసుకుంటాడు కాబట్టి. కానీ మా సీనుగాడిని తలెత్తుకునేలా చేసావు నీ హైట్ తో. ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. నరేష్, ఇది ఏ కోట? 20 కేజీల దొడ్డు బియ్యం, 2 నూనె ప్యాకెట్లు, 1/2 కిలో చక్కెర, కేజీ కందిపప్పు. ఏం కోటరా? రేషన్ కోట. ఈ జాబ్ నీకు ఏ కోటాలో వచ్చింది? స్పోర్ట్స్ కోట. ఇదే కోట? స్పోర్ట్స్ కోటనే. ఇదేం ఆడింది? 3 జీవితాలతో ఆడుకుంది. ఈ ఏరియాలోకి టెర్రరిస్ట్ వస్తున్నాడు. నువ్వు మొక్కజొన్న పుత్రం ఫైమా, యు గో అండ్ ఫిష్. ఆ టెర్రరిస్ట్ ఎలాగైనా వాళ్ళు పట్టుకుంటున్నాం. జిత్తు సార్, ఎనీ అప్డేట్? మొక్కజొన్న పొత్తులు సంచి కాలేజీ సార్. వెంటనే ఒక 2 లారీలు తెప్పించాడు సార్. బొగ్గులు కూడా అయిపోయినాయి సార్, దగ్గరకు వస్తున్నాయి. ఎంత కిలో అన్నారు కదా మీరు? సారీ సార్, మర్చిపోయాను సార్, నేను నీలం అయిపోయాను సార్. ఎనీ అప్డేట్? అప్డేట్ ఏం లేదు కానీ ఆ బొచ్చు చేప పోవట్లేదు సార్. శీలావతి కావాలి. పోతుంది అమ్మంటావా? మీరు ఈ నడి సముద్రంలో ఏం చేస్తున్నారు? అంటే మా పడవ రీసెంట్ గానే మునిగిపోయిందండి. ఎలా మునిగిపోయింది? ఒక ఐస్ గడ్డకి గుద్దుకొని పడవ మునుగుతుంది, జాగ్రత్త. మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అందరూ అర్జెంట్ గా ఈ కొబ్బరి నూనె రాసుకోండి. సార్ దేనికి సార్ ఈ కొబ్బరి నూనె? ఈ కొబ్బరి నూనె చూడండి, వాటర్ వేస్తున్నాను. ఏమవుతుంది అది? తేలుతుంది. మీరు కూడా రాసుకోండి, మీ అందరూ తెలుతాం. మాది పెద్ద స్పోర్ట్స్ ఫ్యామిలీ. నువ్వు ఏ ఆట ఆడతావు? కబడ్డీ. చెల్ కబడ్డీ అంటే ఏంటో చెప్పు. అవతల మనం ఇచ్చాడు అనుకో, ఆడి సెల్ నంబర్ నేను తీసుకొని నా సెల్ నంబర్ ఆడికి ఇస్తా. అదే చెల్ కబడ్డీ. మన చిన్నది ఎరగదీస్తుంది ఈ మధ్య. అవునా? ఏం ఆట ఆడుతుంది మంది? నానా సన్, ఏ గేమ్ ఆడతావు నువ్వు? www.com. అది www.com కాదురా, WWE రాది. అరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. కృష్ణభవన్ గారితో వెళ్తే 4, ఖుష్బు గారితో వెళ్తే 6, రష్మి వెళ్తే అవుట్. అదేంటి? ఈ ఏజ్ వెళ్తే అవుట్ అయిపోదు. అమ్మయ్యా, ఓకే. ఇవిడే మనకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చే మేడం. నాలాగా చేయగలే వాళ్ళు. సరిపోయింది ఇద్దరికి. ఏం భయపడకండి, ఎందుకంటే ఇవన్నీ కామన్. ఒక్కసారి చేస్తే అంత అలవాటు అయిపోతుంది. ఇంత సడన్ గా రమ్మన్నావు అందరినీ, ఏంటి? అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందిరా. మన కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అందరిని పిలుద్దాం. ఇంకా లేట్ చేయొద్దు, పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెడదాం. నేను రష్మిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా. ఫోన్ ఇంద్రజారికి ఇవ్వండి. నాతో మాట్లాడితే ఇంద్రజా గారితో మాట్లాడినట్టే. అంటే మీ మీద పంచులేస్తే ఇంద్రజారం వేసినట్లేనా?
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలవునులే. ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతములే. చూడ చక్కని ముచ్చటైన జంట. బొండు మల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు. ఇతను ఈమెను వదిలి ఉండలేడు, ఈమె ఇతన్ని వదిలి ఉండలేదు. ఎందుకు? ఎందుకంటే ఈవిడ షుగర్ టాబ్లెట్ ఎక్కడ ఆవిడికి తెలుసు, ఆవిడ బీపీ టాబ్లెట్ ఎక్కడ ఈవిడికి తెలుసు. ఆవిడ కాదు ఆయన. పెళ్లిలో రింగ్ ఆట ఆడలేదు కదా మనము. ఎందుకు ఆడలేదు? మర్చిపోయావా ఏంటి? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? నా పెళ్లిలో మరిద్దరం అయితే అబ్బా మొదలెట్టండి అబ్బా. దొంగ దేవి గారు మీరొచ్చారు, మరి మీ ఆయన్ని మీరే పిలవండి. మోహన్. ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా. ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఎలా జరిగింది? మాది లవ్ అండ్ అరేంజ్డ్. మమ్మీ డాడీకి కూడా చాలా వరకు ఇష్టం లేదు. ఎందుకు అంటే తను లేడీ గెటప్ లో ఉంటాడు, కరెక్ట్ కాదు అనేసి. ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఒక చిన్న ల్యాండ్ ఈమె పేరు మీద తీసుకున్నాం. పాప దగ్గర ఫోన్ ఉంటే సడన్ గా తీసుకొని చూసేసరికి అక్కడ ఏదో చూసాడు. ఏం చూశాను? ఏదో చూసాడు, అది నేను చెప్పకూడదు కానీ. యాక్చువల్లీ ఫేస్బుక్ యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా, అది సడన్ గా వచ్చింది. నేనే సాక్షాత్తు రమా సహిత సత్యయ్య స్వామి అన్నవరం ప్రసాదమే. ఆ స్వామివారు మన యందు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వడానికి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. సంపూర్ణమైన ఫలం ఎక్కడ వస్తుందయ్యా అంటే, భర్త మాట భార్య విన్నా పర్వాలేదు, భార్య మాట భర్త విన్నా పర్వాలేదు, వాళ్ళిద్దరి మాట మాత్రం పక్కింటి వాళ్ళు వినకపోతే చాలు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో. మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బజే వాయు వేగం టీమ్. హిమాలయ పర్వతాల్లోని చెట్టులోని రసాయనం ఇది. తాగితే ఏమవుతుంది? మీరేం చేయాలనుకుంటున్నారు? అది మీరు చేసేస్తారు. సుమా గారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలి. నరసింహ భయపడుతున్నావు, ఫినాయిల్ అనుకుంటున్నావా ఏంటి? ఏం కాకపోతే తాగుదామని వెయిటింగ్ నేను. ఐపీఎల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? బెట్టింగ్. ఓకే, బెట్టింగ్ రైట్ ఆన్సర్. జెర్సీ, టీమ్స్, ఎస్ఆర్హెచ్. మరి మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో? ఈ సాల కప్పు నందే. మీ అందరిని ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు? మేకప్. నేను మేకప్ వేసుకోలే, ఏం వేసుకుంది? ఆవిడ మేకప్ వేసుకోలే, మేకప్ ఆవిడ వేసుకుంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట మేకప్. సారీ, అది తెలుగు భాష కాదుగా. కార్తికేయ, మీరు చిరంజీవి గారు ఫ్యాన్ కదా, సో ఒక స్టెప్.
వాళ్ళ చేయి దీని మీద పెడితే వాళ్ళ మనసులో ఉండేటువంటి స్క్రీన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు ఉండాలి అనుకునే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చూద్దాం స్క్రీన్ మీద. ఏంటి మీ ఫేవరెట్ ప్లేస్? ఎక్కడిది? మాకేం తెలుసు, మీ మనసులో ఉండేది మేము ఎంఆర్ఐ తీసాం. బాగుంది ప్లేస్, అది ఎక్కడో చెప్తే వెళ్తాను నేను. లవ్ మ్యారేజ్ కదా, సో ఇప్పుడు కంపల్సరీగా మ్యారేజ్ అయిన తర్వాత అయితే లోహిత ఫోటోనే ఉండాలి. అది ఉందో లేదో చూద్దాం. భయం వేస్తుందా చేయి పెట్టడానికి? వేరే ఎవరిదైనా ఫోటో వస్తుందా అని? ఫోటో రావడానికి భయం ఏం లేదు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడానికి భయం. లోహిత నీ ఫోటో ఉందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు, ఓకేనా? ఇంతమంది అమ్మాయిల ఫోటో ఉందా? రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు ఆయన గురించి ఎందుకండి? ఆయన గురించి ఎందుకంటే ఆయనే కదండి మీ ఆయన. రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు మీ ముందుకు వచ్చి నిల్చుంటే మీరు చేసే పని ఏంటి? నేను చెప్పను, ఒకసారి చూపిస్తా. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెల్కమ్ టు అలీతో సరదాగా సత్యభామ కాజల్. థ్యాంక్ యూ. ఫైనలీ మీ షోలో లక్ష్మీ కళ్యాణ్ సినిమాకి తేజ గారు ఎక్కడ చూశారు కాజల్ అగర్వాల్? ఫోటోస్ చూసారా? ఫోటో చూసి కన్ఫర్మ్ చేశారు. లైఫ్ లో నా ఫస్ట్ ఆడిషన్ హీ టోల్డ్ మీ యూ హ్యావ్ టు క్రై. ఐ సెడ్ నా లైఫ్ లో ఏం రీజన్ లేదు, టచ్ వుడ్ I don't feel like crying. ఎందుకు నేను ఏడవాలి? Then my dad said something to me which made me cry, and then finally he got his audition right. సో ఇప్పుడు సత్యభామ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసరా? ఫస్ట్ టైం నా కోసం ఇది పెద్ద రోల్ అండ్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ ఫియర్స్ రోల్. సో అందమైన పోలీస్ ఆఫీసర్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ which was arranged. ఎక్కడ పుట్టింది మీ లవ్? We knew each other for 10 years. And then finally COVID lo we decided that if the world is going to be like that, if we have to get locked in a house, we might as well be locked together. Let's get married. మీ ఇంటి పక్కన ఆకాశ అబ్బాయి రోజు వాటర్ వేసారంటే అంట. అలీ గారు, how do you know all this? నాకు కాల్ చేశాడు అబ్బాయి. ఎందుకు నీళ్ళు వేయాల్సి వస్తుంది? ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు కదా, అదేంటి అది ఏమన్నా రూల్ పెట్టారా మీ హస్బెండ్ ఇదే చేయాలి అని? No, nothing like that. నాకు ఇష్టం ఉంది. I always had this wish to do strong female characters. This was one film which I was 100% sure that I have to do. ఇంత క్యూట్ గా ఉన్న కాజల్ అగర్వాల్కి కాలేజ్ డేస్ లో ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే ఒక 100? Could be, yes. ఓకే, దాంట్లో ఎంతమందిని కొట్టారు? బాగా నచ్చిన లవ్ లెటర్ ఏది? ఒక చాలా స్వీట్ గా పోయం. So this fan had written a beautiful philosophical poem for me. I'll show you. లక్కీ ఫెలో. సో చిన్నప్పుడు సింగర్ అవ్వాలని కోరిక ఉండేదంట? Impossible. నా వాయిస్ బాగుంటుంది కదా, అలవాటు ఉందా పాటలు పాడటం? I cannot sing to save my life. సడన్ గా ఒక సాంగ్ జనతా గ్యారేజ్ లో బికాస్ ఆఫ్ హీరోనా లేకపోతే బ్యానరా డైరెక్టరా? Because of NTR. లోపల ఒక కోరిక ఉండేదంటే కదా విలన్స్ ని కొట్టాలని. చాలా ఇష్టం నాకు. సో ఈ కథ చెప్పగానే కొట్టేది ఉంది అని చెప్పి ఒప్పుకున్నారు అనుకుంటున్నాను నేను. సత్యభామ సినిమాకి వస్తే శశి కిరణ్ తిక్క వారు కూడా వచ్చి ఉన్నారు, వారిని కూడా పిలుద్దాం. నేను మీకు వార్న్ చేస్తాను, చాలా కాంప్లికేటెడ్ గా క్వశ్చన్స్. హీరోయిన్ గా ఎంతమంది హీరోలతో ఎంతమంది డైరెక్షన్ లో తను చేసింది కదా, మరి ఆ మాత్రం అడగాలి కదా. ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్? మాది రాజమండ్రి సార్. నాది ఎక్కడ తెలుసు కదా, రాజమండ్రి అమలాపురం అటు సైడ్ సార్. మరి మీరు 2 సినిమాలు డైరెక్షన్ చేశారు సార్. ఆ రాజమండ్రి యాక్టర్ ని పెట్టుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? నెక్స్ట్ సార్ సత్యభామ 2 లో కాజల మాట ఇచ్చేసింది. మదర్ బేబీకి చాలా బాండింగ్ ఉంటుంది.
మదర్ అయిన తర్వాత కాజల్కి ఏం తెలిసింది? వాట్ అబౌట్ మదర్? I completely understand what it takes, and the kind of sacrifice wouldn't be the right word. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిలా బిగువు చాలి నగిల ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే ఏఆర్ రెహమాన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నారు. వేటూరి గారి కవిత్వంలో సంగీతం ఉంది ఈ పాటలో, రెహమాన్ గారి సంగీతంలో కవిత్వం ఉంది ఈ పాటలో. ఇవన్నీ నీలో ఉన్నాయి. What a singing. శ్రీనివాస్ గారు రెహమాన్ గారు కూడా ఇంత ఫీల్ ఉండిందా లేదా నాకు డౌట్, కానీ నువ్వు అంత ఫీల్ లో పాడేవరా? చాలా బాగా పాడావు నాన్న. ప్రియా ప్రియా చంపోతే ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీనేస్తం ముస్తఫా. చాలా నీట్ గా ప్రెజెంట్ చేసావు. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఎడనించో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసేనే. ఇంకో ఫ్రీగా పాడొచ్చు ఇలాంటి పాటలు. వాడిపోనిది స్నేహం ఒక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. షకలక బేబే షకలక బేబే లుక్కు లిప్పతో చలడా. పాడతా తీయగా సాధించిన ఎన్నో వందల వేల విజయాల్లో ప్రధన్య అనేది ప్రధాన విజయం. ఏమైందిరా మీకు? మా బ్రదర్ నేను చేసావు. నేనేం చేయలేదు సార్. నువ్వు జీనీగా వచ్చావు, మా బ్రదర్ నేను తినేసావు. నన్ను నేనే ఎలా తింటాను సార్? వీళ్ళల్లో లీస్ట్ మార్క్స్ ఉన్న ఒక్క క్యాండిడేట్ ఎలిమినేట్ అవ్వగా ఫైనల్స్ కి మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారు.